చంద్రబాబు పాలనలో పందెం రాయుల పండుగగా సంక్రాంతి మారిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ చంద్రబాబు పాలనలో జూదగాళ్లు, త్రాగుపోతుల పందెం రాయుల పండుగగా తయారైందన్నారు. గతంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కోడిపందాల బరులు ఏర్పాటు చేసేవారు, కానీ ఈసారి అన్ని జిల్లాలలో బరులు ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాక బరుల వద్ద మద్యం ఏరులై పారిందని, బార్లు, బెల్ట్ షాపులు వెలిశాయన్నారు. కొన్ని చోట్ల అశ్లీల నృత్య ప్రదర్శనలు జరిగాయని చెప్పుకొచ్చారు. అయితే బరులు కూటమి నాయకుల ఆదాయ వనరులుగా మారాయని తులసిరెడ్డి విమర్శించారు. ఇదేనా చంద్రబాబు ఆశించిన స్వర్ణాంధ్ర, ఇదేనా వికసిత ఆంధ్ర అంటూ ప్రశ్నలు సందర్శించారు. టీడీపీ కూటమి పాలనలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జూదగాళ్ల పండుగగా, త్రాగుబోతుల పండుగగా, పందెం రాయుల పండుగగా తయారు కావడం అనేది చాలా దురదృష్టకరం. గతంలో కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈ కోడి పందాల కోసం బరులు వెలిసేవి. అక్కడ కూడా ఇటువంటి సంఘటనలు కొన్ని జరిగేవి. కానీ ఈసారి విచ్చలవిడి అయిపోయింది, బరి తెగింపు అయిపోయింది. కేవలం ఆ జిల్లాలోనే కాదు, అన్ని జిల్లాల్లో, దాదాపు అన్ని మండలాలలో, కొన్ని మండలాల్లో అయితే అన్ని గ్రామాల్లో ఈ యొక్క కోడి పందాల బరులు వెలిసాయి. టీడీపీ కూటమి నాయకులకు ఒక భారీ ఆదాయ వనరుగా ఈసారి భావించారు. ప్రతి బరి దగ్గర మద్యం షాపులు, మద్యం ఏరులై పారింది. బరి లోపల విచ్చలవిడిగా జూదం, మూడు ముక్కలాట, మంగతాయి, గుండాట, మరికొన్ని చోట్ల అశ్లీల నృత్య ప్రదర్శనలు. గతంలో గుడివాడ క్యాసినో గురించి విన్నాం, కానీ ఇప్పుడు అలాంటి క్యాసినోలు నిన్న పండుగ సందర్భంగా అనేక జిల్లాల్లో వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ ఇదేనా? వికసిత ఆంధ్రప్రదేశ్ ఇదేనా? ఆరోగ్య, ఆనంద, సంపద ఆంధ్రప్రదేశ్? ఇప్పటికే రాష్ట్రంలో శాంతి పద్ధతులు అదుపు తప్పాయి. రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్, ఆటవిక ఆంధ్రప్రదేశ్, అనాగరిక ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ మించిపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది.